ప్రతిక్షణం ప్రజాపక్షం ఎంసీఎన్ వార్తలకు స్వాగతం. చదువుతున్నది మీ ఆర్బీసీ జగన్. సోమవారం రాత్రి తిరుపతి రుయా వద్ద జరిగిన సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ హరినారాయణ్, కమిషనర్ గిరీష, జేసీ డి వీరబ్రహ్మం, తిరుపతి మేయర్ శిరీష, ఎస్పీ వెంకటప్పల నాయుడు తదితరులు సందర్శించారు. ఈరోజు మనకి ఈ ఆక్సిజన్ సప్లై వచ్చేసి మనకు ట్రీట్మెంట్ దాదాపు 1000 మందికి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాదాపు 700 పడకల వరకు కూడా ఆక్సిజన్ మీద ఈ ఆసుపత్రిలో మనము అదే మాత్రం కాకుండా దాదాపు 300 పడకలు మనకు రెగ్యులర్ బెడ్స్ కూడా ఈ ఆసుపత్రిలో ఉన్నాయి. ఇప్పుడు మనకు సాయంత్రం ఒక 8-8:30 ప్రాంతానికి ఇక్కడ కొంత ఆక్సిజన్ ప్రెషర్ ఇష్యూస్ వల్ల మనకు ఒక సంఘటన జరగడం జరిగింది. ఈ సంఘటన వల్ల మనకు కొంతమంది ఇక్కడ కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు కొంతమంది ఉండడం జరిగింది. ఏదైతే మనకు ఆ ప్రెషర్ తగ్గడం ఇన్సిడెంట్ జరిగిందో కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే మనకు ఆ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఆ 5 నిమిషాల్లో వచ్చేసి ట్యాంకర్ రావడం, మనం వెంటనే దాన్ని సరిచేయడం వల్ల చాలా ప్రాణాన్ని కాపాడగలిగాము. ఒక పెద్ద సంఘటన జరగాల్సిన చోట వచ్చేసి టైంకు ఆ ట్యాంకర్ రావడం వల్ల మనకి ఇంకా చాలా ప్రాణాలు ఇవాళ కాపాడడం జరిగింది. ఈ రోజుకి మనం చూసుకుంటే ఇంకా కూడా డాక్టర్సు ఎక్కడెక్కడైతే మనకు పేషెంట్స్ వెంటిలేటర్స్ మీద ఉన్నారో వాళ్ళని ఇంకా కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా ఎంతమందిని అయితే మనం కాపాడగలమో తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా కాపాడుతామని వాళ్ళందరూ కూడా పోరాడుతున్నారు డాక్టర్స్. దాదాపు 30 మంది డాక్టర్స్ లోపల ఐసీయూలో వచ్చేసి పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ ప్రాణాలని కాపాడడానికే అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో ఎవరు కూడా భయాందోళన చేయవద్దని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. రుయా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత. బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పేషెంట్ల బంధువులను కూడా అరెస్టు చేసి తరలించారు. తిరుపతిలో
తిరుపతిలో ఈరోజు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. ఆక్సిజన్ అందక కరోనాతో మృతి చెందిన సంఘటన చాలా బాధ కలిగించనే విషయాన్ని గురించి ఆయన తెలియజేశారు. ఇంతమంది మరణించడం అందరి హృదయాలను కలచివేసిందని ఆయన తెలియజేశారు. ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యం అవడం వల్లనే ఈ తప్పిదం జరిగిందని ఆయన అన్నారు. ఇలాంటి తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని వైద్యులు, వైద్య సిబ్బంది తెలియజేశారు. వ్యక్తిగత ఆరోపణలు మాని అందరం కలిసి కట్టుగా కరోనా బారిన పడకుండా చర్యలు చేపడదామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ స్వార్థాలకు పాల్పడడం, ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని ఆయన హితవు పలికారు. వైద్యులను భయాందోళనకు గురి చేసే విధంగా ప్రవర్తించడం తప్పిదం అవుతుందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. జరగకుండా పూర్తిగా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని వైద్యులు, వైద్య బృందము, అధికారులు అందరూ కూడా చెప్తున్నారు. ఈ సమయంలో మనమందరము కూడా సంయమనాన్ని, ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు వ్యక్తిగత స్వార్థానికి, రాజకీయానికి వాడుకునేటువంటి ప్రయత్నం చేయకుండా మనమందరము కలిసి కరోనా బారిన పడుతున్నటువంటి వాళ్లను రక్షించటానికి ఏ రకమైనటువంటి చర్యలు, జాగ్రత్తలు ఇంకా తీసుకోవాలనో అవి చేయాల్సినటువంటి తరుణంలో పనిగట్టుకొని ఇదేదో ప్రభుత్వం చేస్తున్నటువంటి నేరంగా చిత్రీకరించి నిందలు వేసి రాజకీయంగా తమ లబ్ధిని పొందాలనుకునేటువంటి స్వార్థ రాజకీయాలు చేసేటువంటి సమయం కాదు. ఇది ఒక ఘోర కలి ఈ రోజున మానవాళినంతా కూడా ముంచి ఎత్తివేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో మనమందరము కూడా అత్యంత మానవీయ హృదయంతో మనం జబ్బు పడినటువంటి వాళ్లకు సహాయ సహకారాలు అందించడానికి ముందు ఉండవలసినటువంటి పరిస్థితులలో వైద్యులను భయాందోళనలకు గురి చేసేటువంటి విధంగా ప్రవర్తించడం చాలా తప్పిదమవుతుంది. వైద్యులు ఎంతో అద్భుతంగా మొత్తం తమ కాలాన్నంతా కూడా సరిగ్గా ఇళ్లలో గడపకుండా మొత్తం సమయమంతా కూడా ఆసుపత్రుల్లోనే గడుపుతూ ప్రజల ప్రాణాలని రక్షించడానికి వాళ్ళ విశ్వ ప్రయత్నము వాళ్ళు చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన ఆక్సిజన్ వచ్చేటువంటి ట్యాంకర్ ఆలస్యంగా రావటంగా మూలన జరిగినటువంటి విషయం చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఈ బాధ కలిగించేటువంటి విషయంలో మనం బాధను పంచుకోవాల్సింది పోయి దాన్ని మరొకరి నెత్తిన రుద్ది రాజకీయ స్వార్థంతో పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమాలు చేయొద్దు. మేమందరము కూడా ప్రజలకు బాసటగా ఉండాలని, ప్రజలకు మంచి ఆరోగ్యం కలగాలని ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నింటిలోనూ కూడా భాగస్వాములు అవుతున్నాం. దయచేసి అర్థం చేసుకొని ఈ సమయాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పలమనేరు రూరల్ మండలం పరిధిలో ఏనుగుల దాడులు ఆగడం లేదు. రాత్రి సమయాల్లో లేక తెల్లవారుజామున ఏనుగులు పంట పొలాలను నాశనం చేసేవి. ఇప్పుడు ఉదయం 6 గంటలకే ఏనుగుల గుంపు పంట పొలాలలోకి రావడంతో వ్యవసాయం చేస్తున్న రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో కల్లుపల్లికి చెందిన యువ రైతును ఏనుగులు తొక్కి చంపిన ఘటన తెలిసిందే. అటవీ సరిహద్దు పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసి మామిడి, టమోటా, వరి, కాకర, ఇతర పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ గత 10-15 సంవత్సరాల నుండి అటవీ అధికారులకు ఏనుగుల నుండి శాశ్వతంగా రక్షణ కల్పిస్తారని ఎదురు చూస్తున్నామని, అయినా అధికారులు ఏనుగులను ఆపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏనుగులు పంటలనే కాకుండా పశువులు మనుషులను కూడా చంపేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంట నష్టపరిహారం కూడా ఏదో మొక్కుబడిగా 1000-2000 ఇస్తున్నారని ఆవేదన చేశాడు ఆ రైతు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చేయాలని వారు వేడుకుంటున్నారు. వచ్చారా పన్నెండు ఉన్నారా నా పేరు సుబ్రహ్మణ్యం. గత కొన్ని సంవత్సరాలుగా అడవి ఏనుగులు పంట పొలాలపైన వివిధ పంటలపైన వరి, మామిడి చెట్లు, పశువులు గడ్డి, టెంకాయ చెట్లు వివిధ పంటలపైన సాయంత్రం అయితే సార్ సండే వేళ అయితే సార్ వివిధ పంటలపైన పడడము గుంపులుగా పూర్తిగా తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. మాకు ఎప్పుడో 2009 జీవో వచ్చిన జీవోని రద్దు చేసి కొత్త జీవోని పాస్ చేసి ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారము మాకు పంట నష్టపరిహారం కట్టాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఇంతవరకు అది అమలులోకి రాలేదు. ఇది పలుమార్లు కూడా పంచనామా ఒకటి ఇస్తారు. ఆ పంచనామా తీసుకుని పోయి మేము పై అధికారుల దగ్గర తీసుకుని పోతే కూడా ఒక తడవ ఈ 3 నెలలు వేసిన పంటకి ఇంకొక తడవ వర్తించదని తిప్పి మళ్ళించుకుని వస్తున్నాం. ఆ పంట నష్టపరిహారం కూడా 6 నెలలకు సంవత్సరాలకు ఇంతవరకు కూడా మాకు చేరలేదు. ఇదే విధంగానే పొలం గట్ల రాత్రి వేళ రైతులు ఒకరికొకరు సహకరించుకొని ఫోన్ చేసుకుని వచ్చి పంట పైన పడితే ఆ పక్కన రైతులు ఈ పక్కన ఆ పక్కకి ఫోన్ చేసుకుని చలిమంట వేసుకుని రాత్రి వేళ నిద్రాహారాలు మాని మేము పంట రచన చేసుకుంటా ఉంటే ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో వచ్చి పంట పూర్తిగా నష్టం చేసే పోతున్నాయి. ఈ ప్రాంత గ్రామాల్లో ఉండే పంట పొలాలంతా కూడా తీవ్ర నష్టం చేస్తూ ఉండేది. శాశ్వత పరిష్కారానికి రైతులు మొరబెట్టుకోవడం ఏమంటే దీన్ని పూర్తిగా మాకు శాశ్వత పరిష్కారానికి ఇప్పుడు వేసిండే సోలార్ ఫెన్సింగ్ కూడా నాణ్యత లేదు. దానికి సమైన పరికరాలు బిగించకుండా సమైన సామర్థ్యం పెంచకుండా ఇదే నాసిరకంగా వేసి పూర్తిగా నష్టం చేస్తూ ఉంది. గతంలో కూడా ట్రెంచ్ తవ్వినారు. ట్రెంచ్ తవ్వితే దాన్ని బండగుట్టలు చిన్న తావులు వదిలేసి దాన్ని ప్లాస్టింగ్ చేయకుండా వదిలేసి పూర్తిగా రెవెన్యూ పరిధిలో ఉండే మా భూములన్నీ పంటలో భూములన్నీ కొట్టినారు. ఇది కూడా ఇంతవరకు దాని గురించి కూడా ఏం పట్టించుకోవడం లేదు. పూర్తిగా దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకుని పోయి దీని శాశ్వత పరిష్కారానికి రైలు పట్టాలు ఉన్న శాశ్వత పరిష్కారం కావాలంటే రైలు పట్టాలు బిగించి దాని శాశ్వత పరిష్కారం చేయాలని ఏనుగులు పంట పొలాలపైన రాకుండా నివారించాలని మేము రైతులు డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం.